మీకు ఇప్పటికి బీరకాయలు తట్టలతో పోసా, ఓ సొరకాయలు తట్టలతో పోసా. మీకు ఒక కాయ ఇంత లావు కాయ ఇంత బారు 26 అంగుళాలు వస్తుంది బీరకాయ. అక్కడ ఉందండి బీరకాయ సొరకాయ 26 అంగుళాలు బీరకాయ. మీకు దాదాపుగా 920 గ్రాములు 1 కిలో ఒక్కొక్కటి. 1 కిలో. అలాంటి ఇప్పుడు సొరకాయ ఉంది, అది 1.5 కిలో పైన ఉంటుంది. 4 కిలోల వరకు సొరకాయలు వస్తాయి, పొట్లకాయలు వస్తాయి, కాకరకాయలు వస్తాయి, దోసకాయలు వస్తాయి. మీకు ఏంటి మళ్ళీ బీరకాయలో మన నేతి బీరకాయ అని వస్తుంది, దొండకాయ వస్తుంది. ఇది మొత్తం అన్నీ కూడా ఈ విధమైనటువంటి టెర్రస్ గార్డెన్ పెట్టుకున్నప్పుడు క్రీపర్స్ చాలా చోట్ల కాయవు. మీరు ఎక్కడైనా చూస్తుంటారు. అవును, వస్తాయి, కాకపోతే ఇంత హెల్దీగా ఉంటుంది. 1-2 వస్తాయి అంతే, 1-2 ఒక పాదికి ఒకటి అంతే అంతే. ఎందుకనంటే వాళ్ళు చేసే జనరల్ అయిన తప్పులు ఏంటంటే ఇలాంటి దీంట్లో పెడతారు, బకెట్లో. క్రీపర్స్ వేర్లు ఇలా పైన పోగుతాయి, వెడల్పుగా వెళ్తాయి. ఓకే, అర్థమైందండి. వాడికి స్ప్రెడ్ అవ్వడానికి ఎక్కువ స్పేస్ ఉండాలి. ఇట్లాంటి దాంట్లో ఇప్పుడు ఈ పెట్టాము, ఈ రూట్ వ్యవస్థ అంతా కూడా వీటి 6 అంగుళాల రూట్ వ్యవస్థే ఉంటుంది వీటికి. ఇలా కిందకి వెళ్తాయి. ఇంత 20 కేజీల డబ్బా అవసరం లేదు, 10 కేజీలైనా వస్తాయి ఇక్కడ. బట్ 20 కేజీలు ఎందుకు పెట్టారంటే భవిష్యత్తులో గ్రాఫ్టెడ్ వెరైటీ పెడతాం, అది రూట్ ఎక్కువ ఉంటుంది. రూట్ ఎక్కువ ఉన్నది ఎక్కువ కాలం కాస్తుంది. గ్రాఫ్టెడ్ వెరైటీ అనేది అంది దానికోసం. అందుకని ఇలా మేము ఇలా పెట్టడం జరిగిందండి.